నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, రాజకీయాలలో మాటల దాడి, మాటల యుద్ధం ఇవన్నీ కామనే. అయితే రోజా గారికి తెలుగుదేశానికి సంబంధించి రోజు మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఏదో ఒక తరపున ఇటు టీడీపీ నుంచి వాళ్ళు ఎవరో ఒకరు ఏదో ఒకటి అనడం, దీనికి ఈమె మాట్లాడడం, ఈమె అన్నదానికి వాళ్ళు సమాధానాలు చెప్పడంతో రోజు డే వీళ్ళిద్దరితోనే స్టార్ట్ అయిపోతుంది. అయితే రోజా గారు ఒక 2 అడుగులు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారిని బాహాటంగానే విమర్శించారు. జనరల్గా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రావడానికి కొంచెం ఒక వెనకడికి వేస్తారు, ఎందుకంటే ఆయన వెనకాల జన సైనికులు చాలా మంది ఉన్నారు కాబట్టి ట్రోల్స్ చేస్తారనో. రైట్. సో రోజా బాహాటంగానే 4 అడుగులు ముందుకేసి అనేశారు అని కొంతమంది అభిప్రాయం. నిజమేనా? అంటే బాహాటంగా అంటే ఆవిడకి అదే పనిగా మాట్లాడుతుంది, అబద్ధాలు మాట్లాడుతుంది. ప్రజలకు నువ్వేం చేసావని అడుగుతుంటే అది వినేవాళ్ళు మనం సిగ్గుపడుతూ ఆయన ఆస్తులన్నీ తగలపెట్టేసుకొని ఆయన కౌలు రైతులు ఎవరైతే ఆత్మహత్యతో చనిపోయినారో వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి ₹1,00,000 చొప్పున ఇస్తున్నట్టయితే ప్రజలకు ఏం చేశారని అడిగేటువంటి అజ్ఞానం నీకు ఎక్కడిది? ఎందుకంత కళ్ళు మూసుకొని మాట్లాడతావు? ప్రజా అంటే క్షేత్రంలోకి వచ్చిన తర్వాత అది నా బాధ. వీళ్ళ అన్నదమ్ముల్లో ఎవరైనా ప్రజలకు ఏమైనా చేశారా అని అంటున్నామంటే అది చేసేయడం లేదు, కనిపించడం లేదు. ఆ నోరు మూసి పగలగొట్టాలి కదా ఆ మాట్లాడుతుంటే. అందువల్ల ఆ రోజా మాటలు బాగాలేవమ్మా. కరెక్ట్గా అది అంటే మనసు బాధపడుతుంది. ఎందుకు నిజంగా ఆయన ఆస్తులన్నీ కర్ర తీసుకొని ప్రజలకు సేవ చేస్తున్నట్టయితే ఏమైనా పెట్టారా, ప్రజలకు ఏమైనా చేశారా అని నువ్వు చేసావా? నీలాగా దోచుకోలేదే, నీలాగా ఆయన పదవులు లేదే, నీలాగా మంత్రి పదవులు ఏమో వెలగబెట్టడం లేదే, నీలాగా 4-5 ఇల్లులు లేవే, నీకు 100 కోట్ల ఆస్తులు లేవే, ఎందుకు మాట్లాడతావు? కానీ రోజా విషయంలో మాత్రం ప్రజలు క్షమించరు. ఓకే. అంటే కళ్ళ ముందు ఆస్తినంతా మీరు అన్నట్టుగా మీరు అంటున్నారు కాబట్టి రైట్, కౌలు రైతుల కొరకు ఇంటికి వెళ్ళి మరి ₹1,00,000 సాయం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మీరు నేను చెప్పక్కర్లేదు, మీడియా వాళ్ళే కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా రోజా గారు మాట్లాడారు అంటే ఎలా మాట్లాడారు? అదే దీన్నే రాజకీయం అంటారు, దీన్నే రాజకీయం అంటారమ్మా. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా ఒకటే ప్రస్తావన, 3 పెళ్ళిళ్ళు. మరి నువ్వు 3 పెళ్ళిళ్ళు అన్నప్పుడు ఈరోజు జనసేన వీర మహిళలు చెప్తున్నారన్నమాట, 3 పెళ్ళిళ్ళు అన్నారు కదా, నీ తాలూకు అంటే సినిమా ఆర్టిస్టు తపస్సు సినిమా నుంచి ఈరోజు వరకు నీ తాలూకు ప్రయాణంలో ఉన్న మజిలీలు ఉన్నాయి కదా, అందమైన మజిలీలు. తపస్సు సినిమా నుంచి ఈనాటి సినిమా వరకు నీ ప్రయాణంలో ఉన్నటువంటి అందమైన చాలా అంటే ఆకర్షణీయమైన మజిలీలు ఆ సినిమాలన్నీ మా దగ్గర ఉన్నాయి, తొందరలో రిలీజ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు నువ్వేమవుతావు? అట్టే రెచ్చగొడుతుంటే ఏం చేస్తారమ్మా ఎవరైనా? బాగా మీరు రెచ్చగొట్టి ప్రాణానికి చాలా హింస పెట్టినట్టయితే వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. అదే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారన్నమాట. దేనికి 3 పెళ్ళిళ్ళు అంటావేంటి? ఎవరు 3 పెళ్ళిళ్ళు చేసుకోలేదు? 2 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళని అనగలుగుతున్నావా? 3 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు మీ తాలూకు పార్టీ వాళ్ళ కుటుంబంలో ఉన్నారు, అనగలుగుతున్నావా? శర్మలు 2 పెళ్ళిళ్ళు చేసుకుంది నువ్వు బాహాటంగా విమర్శించగలుగుతున్నావా? ఎందుకు వాళ్ళ పిచ్చి మాటలు మాట్లాడతావు రోజా? అది కరెక్ట్ కాదు. రైట్, కరెక్ట్ కాదు అని వేర మహిళలు కూడా కొంచెం సీరియస్ అవుతున్న నేపథ్యంలో ఇది ఎటువంటి పరిస్థితులకు దారితీసే అవకాశం? డెఫినెట్గా దీని మీద వాళ్ళు సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నారమ్మా. ఇప్పుడు దీని మీద బొమ్మలు కూడా సినిమాలు కూడా విడుదల చేసేటువంటి పరిస్థితుల్లో వీర మహిళలు ఉన్నారన్నమాట. ఆడవాళ్ళు తలుచుకుంటే చేయలేదే ఉంది, ఆడవాళ్ళు తలుచుకుంటే ఏవైనా చేస్తారు. ఏవైతే ఛాలెంజ్ చేస్తారో ఆ ఛాలెంజ్ని నిరూపించుకుంటారు తొందరలో. రైట్. సో మరి దీనికి రోజా గారి సమాధానం ఏ విధంగా ఉండబోతుంది? సమాధానం ఉండదు, ఇక మౌనాడే.
సమాధానం ఏముంటుందమ్మా? సమాధానం లేనటువంటి ఆన్సర్ ఇవ్వడానికేమో జనసేన వీర మహిళలు సిద్ధంగా ఉన్నారు అని విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు తెలిసింది. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా బాహాటంగానే ఉన్నారు. రోజా నీ గురించి కూడా మాట్లాడుకోవాలా, నీ కోసం కూడా మాట్లాడాలా అని ఆయన అదే మాట్లాడతారు, అంతకంటే ఏం మాట్లాడతారు? నువ్వు కూడా ఇప్పుడు యూట్యూబ్ బ్రూటర్స్ అలాగే నువ్వు కూడా నిన్నగాక మా అన్నయ్య ఇంటికి వెళ్ళి ఏదో విధంగా ఆతిథ్యం సేకరించి ఆ పసుపు కుంకాలు ఏదో పట్టుచీర ఏదో పెట్టి పంపించారు, సాగనంపావు కదా. నువ్వు మా ఇంటికి వచ్చి నువ్వు కృతజ్ఞతగా మా అన్నయ్య అంటే నమస్కారం పెట్టి వచ్చినటువంటి రోజా నువ్వు వాళ్ళ తమ్ముడైనటువంటి నన్ను ఇంత అంటే ద్రోహంగా, రాజకీయంగా ఇంత ద్రోహం తలపెట్టావంటే మరి నీ గురించి ఏదైనా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా అసహ్యంగా ఉందని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. ఓకే, రోజా గారు ఇన్ని మాటలు అనేయడానికి వెనకాల ఎవరో ప్రోత్సాహం ఉంది, లేకపోతే కావాలనే జన సైనికులను రెచ్చగొట్టడానికి కూడా మాట్లాడుతున్నారు అనే విమర్శ కూడా ఉంది. అసలు మాట్లాడడం ఎందుకంటే ముందు మైండ్ గేమ్ ఆడి వాళ్ళు మానసికంగా హింసిద్దామనే ఉద్దేశంతో మాట్లాడతారమ్మా. అది మరీ ఎక్కువైపోతే ఏం చేస్తారు? మనం ఎవరైనా సరే ఒక మాట అంటే కొంచెం సక్రమంగా ప్రవర్తిస్తారనే ఉద్దేశంతో అంటారు. అది ఎక్కువైపోతే తిరిగి రివర్స్ అవుతారన్నమాట. మాట ఆడడం కాదు కదా, మాట ఆడకుండా మొత్తం మూతి కుట్టేస్తారన్నమాట. ఆ మూతి కుట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి రోజాకి. సో ఆ విషయం రోజా గారికి అర్థమవుతుందా? అర్థమయ్యే మాట్లాడుతున్నారా? అర్థం అయ్యేలా చెప్తారు కదా. ఎందుకంటే ఎలాగా ఇప్పుడు మాట్లాడడమే మొదలు పెట్టినట్టయితే మాట్లాడిన వాళ్ళని అలా వదిలేస్తున్నట్టయితే ఈ పాటికి ఎంతోమంది ఉండేవారు. వాళ్ళకి ఎక్కడో ఒక్కసారి ఒక సివియర్ జలక్ ఇచ్చేసరికి అప్పుడు మొత్తం మాట అంతా పడిపోతుంది. ఆ జలక్ తగలాలి అది. సో రోజా గారి విషయంలో సంయమనం పాటిస్తున్నారు జన సైనికులు. వన్స్ సంయమనం కనుక వాళ్ళు జన సైనికులు అనేకంటే జన సైనికుల్లో ఉన్న వీర మహిళలు అమ్మ బాబాయ్ మాటలు మాట్లాడుతుంటే ఎంత ఆధారపూర్వకంగా మామూలు చెత్త మాట్లాడటం లేదు, సాక్ష్య ఆధారాలతో సైతం వాళ్ళు మాట్లాడుతున్నారు. చాలా వీర మహిళలు మాత్రం పవన్ కళ్యాణ్ని ఎక్కడికో తీసుకెళ్తున్నారమ్మా. నువ్వెవరో మాట్లాడిస్తున్నారనుకో, మాట్లాడిస్తావా నువ్వు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, బాగా తిట్టు అంటున్నాడు, అంటే తిట్టమని తిడతావా? బుద్ధి లేదు నీకు, ఆనందం లేదు, గడిచి తిట్టినావా, అశుద్ధం తిట్టినావా? చంద్రబాబు నాయుడు భార్యని తిట్టడమా? ఏంటిది? చంద్రబాబు నాయుడు కోడలను తిట్టడం, చంద్రబాబు నాయుడు కొడుకుని తిట్టడం, ఇదా తప్పు కదమ్మా. ఓకే అండి, రాజకీయంగా మాట్లాడు, రాజకీయంగా దెబ్బతీయు, వ్యక్తిగత విషయాలకు లేకపోతే వ్యక్తిగత దోషాలకు వెళ్లకుండా ఉండడమే ఏ పార్టీ వాళ్ళకైనా మంచిది, వాళ్ళకైనా వీళ్ళకి. అవును అవును, అది మనం చెప్పేది ఒక జగన్మోహన్ రెడ్డి పార్టీనే చెప్పడం లేదు, వీళ్ళకి కూడా చెప్తున్నాము. వ్యక్తిగత విషయాలకు వెళ్ళి మాట్లాడుకోవడం మంచిది కాదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.